సబ్స్క్రైబ్ చేయండి. బేతంచెర్ల మండలంలో 10వ తరగతి విద్యార్థులను సన్మానించిన ఆర్యవైశ్య సభ్యులు. మండల ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో 580కి పైగా మార్కులను సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం పట్టణంలోని స్థానిక అమ్మవారిశాల హాల్లో వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ ఆధ్వర్యంలో దాత సూర్య మెన్స్ క్లబ్ అధినేత సూర్య బల్లాని ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ ఫజల్ రెహమాన్, ఎంఈఓ సోమశేఖర్ పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి ఆలోచనలకు అనుకూలంగా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించి నచ్చిన రంగంలో వారు ప్రతిభను కనపరిచే విధంగా ప్రోత్సహించాలని ఎంపీడీఓ ఫజల్ రెహమాన్, ఎంఈఓ సోమశేఖర్ తల్లిదండ్రులకు సూచించారు. సన్మానించడం జరిగింది. అది చాలా సంతోషం. ఈసారి కూడా వాళ్ళు అదే స్టెప్ను తీసుకుని మరి వాళ్ళకి తోడుగా బళ్ళారి సూర్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అన్నట్టుగా చిన్న వయసులో పెద్ద గుణము దాతకు దేవుడిచ్చినందుకు అతనికి ఇంకా మంచి సంపదను ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని సభాముఖంగా అమ్మవారిని వేడుకుంటున్నాను. మరి సంపద ఎవరి దగ్గర ఉండొచ్చు, కానీ పంచే గుణం కూడా చాలా అవసరం. సంపద ఉంటే దాతృత్వం రాదు, అది గుణం ఉంటేనే అది వస్తుందని చెప్పడానికి నిదర్శనము మరి మన సూర్య మరి బళ్ళారి. చాలా సంతోషం. మరి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది దేశాన్ని ఎంకరేజ్ చేయడమే. నేటి బాలలే రేపటి పౌరులు. అమ్మాయి అనేది నేను కలెక్టర్ను కావాలని చెప్పేసి అనడం మరి మంచి లక్ష్యంతో ఆ పాప ఒక మంచి గోల్తో ముందే ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం అనేది ఆ పాపకు మరి ఆ టీచర్లు అయితేమే, ఆ తల్లిదండ్రులు అయితేమే, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆలోచనేమే చాలా మంచి పరిణామం అది. సో ఒక లక్ష్యంతో మనం పనిచేస్తే ఖచ్చితంగా గోల్ రీచ్ కావడానికి అవకాశం ఉంది. బల్లాని సూర్య గారు ఇన్వైట్ చేస్తే యాక్చువల్లీ నేను వచ్చానండి. ఎందుకంటే నాకు ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసేవారు అంటే చాలా ఇష్టం. వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ యువర్ ఫ్యూచర్. డబ్బు ఉంటుంది, సహాయం చేసే గుణము ఉండదు. సహాయం చేసే గుణము, సమాజ సేవ చేయాలనే గుణము కొందరికి ఉంటుంది. చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు, ఉన్నత భవిష్యత్తు ఉంటుందని, ఈరోజు అందరి మన్ననలు పొందాలంటే చదువే ఒకటే మార్గమని 580కి పైగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు గుండా గోపాల్ అభినందించారు. 10th క్లాస్ పిల్లలకు 560 మార్క్స్ అబవ్ వచ్చే వాళ్ళకి సన్మానం చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసేట్టు అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా చూసి వేరే వాళ్ళు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అసెంబ్లీ ప్రెసిడెంట్, మండల సంఘం ప్రెసిడెంట్ గారికి 581 మండల సంఘం వారు మరియు వాసవి క్లబ్ వారు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనోభావాలను చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. వారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని డెఫినెట్గా ఆ వాసవి మాత్రం ప్రార్థిస్తాను. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ మాట్లాడుతూ, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యధిక మార్కులు 600కు 580 పైన వచ్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ మరియు మండల ఆర్య సంఘం వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దానికి అందరూ మేము వస్తామని చెప్తూ ఈరోజు సూర్య బల్లాని గారు స్పాన్సర్గా వచ్చారు. ఇవల్ల 30 నుంచి 35 వేల వరకు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళకు సూర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అలాగే మీరు ఉన్నత స్థాయికి ఎదిగినాక ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం వారు ముందుండి నడిపిస్తున్నారు. మీరు ఏది చేసినా మేముంటాం మీ వెనకాల సపోర్ట్ అని ప్రతిసారి చెప్పేవారు. వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే రీతిగా వారి కష్టాన్ని గుర్తిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ తెలిపారు.
సన్మానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చి, ఎందుకంటే 10th క్లాస్ అనేది వాళ్ళకి వాళ్ళ లైఫ్ బిల్డప్ చేసుకోనికి ఒక పునాది లాంటిది. ఏదైతే వాళ్ళు టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కేవలం 2 రోజుల ముందు నాంది పలకడం జరిగింది. దానికి ముఖ్య కారకుడైనటువంటి తమ్ముడు సూర్య బల్లానికి కూడా మా ఈ కార్యక్రమం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే అన్న ఈ పిల్లలకి కార్యక్రమం చేద్దాం, దీనికి సంబంధించిన ఆర్థిక సహాయ సహకారం నేను అందిస్తా అని చెప్పి మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించాడు. చిన్న వయసులోనే వ్యాపార రంగంలో రాణిస్తూ సేవా రంగంలో ముందడుగు వేయడానికి ముందుకొచ్చిన ఈ కార్యక్రమ దాత సూర్య మెన్స్ క్లబ్ అధినేత సూర్య బల్లానిని ఎంపీడీఓ ఫజల్ రెహమాన్, ఎంఈఓ సోమశేఖర్, ఆర్యవైశ్య మండల నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా సూర్య బల్లాని మాట్లాడుతూ సమాజంలో గుర్తింపు పొందాలంటే చదువు ద్వారానే సాధ్యమవుతుందని, బేతంచెర్ల మండలంలో 580కి పైగా మార్కులు సాధించిన వారికి తన వంతుగా ప్రోత్సాహక బహుమతులు అందించడం చాలా సంతోషకరంగా ఉందని, తమ తల్లిదండ్రుల ఆశయాలు కృషి చేయడానికి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని దాతైన సూర్య బల్లాని విద్యార్థులకు సూచించారు. ఈరోజు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నా ఆర్యవైశ్య బంధుమిత్రులైన మీ అందరి మధ్యలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడము, అదేవిధంగా నా సోదరులైనటువంటి కందగడ్డ జనార్దన్ గారు మండల ఆర్య సంఘం అధ్యక్షుడిగా, మరియు నా సోదరులైనటువంటి వామల సుధీర్ గారు వాసవి క్లబ్ అధ్యక్షుడిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా నా అటువంటి స్టేజ్ నుంచి విద్యార్థులు ఎంతోమంది, మీ కారణంగా నేను కూడా ఒక స్కూల్లో చదువుకున్నాను, ఇదే ఊరిలోనే సుమేధలో చదివాను, నారాయణలో చదివాను, అదేవిధంగా గ్రేస్లో చదివాను. ఇట్లా నాలాగే చదువుకున్న విద్యార్థులు ఆ రోజు నేను సాధించలేని నేను సాధించాలని మిమ్మల్ని గుర్తించి నేను మిమ్మల్ని సత్కరించుకోవాలనుకోవడం, దానికి నా చేతనైనటువంటి సహాయం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒకే ఒక మాట చెప్పగానే మా ఆహ్వానాన్ని, మా ఆర్యవైశ్య బంధుమిత్రుల ఆహ్వానాన్ని మరణించి ఎంపీడీఓ సార్ గారు కానీ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కూడా. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం మేము ఎన్నో చేయాలి, మీరు మాకు తప్పకుండా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇకపోతే కందగడ్డ జనార్దన్ గారు కానివ్వండి, గుండా గోపాల్ గారు కానివ్వండి, కందగడ్డ రామమూర్తి గారు కానివ్వండి, చాలామంది మన ఆర్యవైశ్యులు ఎన్నో సంస్థలలో ఎన్నో సేవా సంఘాల కార్యక్రమాలు చేస్తున్నారు. దానందరికీ మనం కలిసికట్టుగా పోరాడి ఇదే విధంగా మనం యూనిటీతో ఉండి అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలని, దానికి ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎటువంటి రాజకీయ నాయకులు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. చేయండి. అనంతరం 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శాల్వాతో సత్కరించి సూట్ కేసులను అందించి మెమోంటోలను బహుకరించారు. తమను ఈ విధంగా ప్రోత్సహించులాగున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మండల ఆర్యవైశ్య సంఘానికి, వాసవి క్లబ్కు దాతైన సూర్య బల్లానిని, ఆయా పాఠశాల తరపున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, ఆయా పాఠశాల యాజమాన్యం వారు ధన్యవాదాలు తెలిపారు. తమను ఈ విధంగా సత్కరించడంతో తాము ఇంకా భవిష్యత్ కాలంలో ఉన్నతమైన మార్కులు సాధించడానికి ప్రోత్సహించిన రీతిని మరవలేమని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. With hard work, all things are possible. Without hard work, we does not do any work. We have to get good marks. We have to do hard work. All 87 out of 600 marks. Thank you, Vasavi Club and Arya Vaishya Sangham for providing this opportunity. Thank you, sir. Thank you, sir, for providing this opportunity. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మండల ఎంపీడీఓ ఫజల్ రెహమాన్ను, ఎంఈఓ సోమశేఖర్ను వాసవి క్లబ్ సభ్యులు శాల్వాతో సత్కరించారు.
ఈ కార్యక్రమాలు జరిగించులాగున తమను ప్రోత్సహించిన ఆర్యవైశ్య పెద్దలను ఆర్యవైశ్య సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా అన్ని విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించిన సూర్య మెన్స్ క్లబ్ అధినేత సూర్య బల్లానిని ఆర్యవైశ్య సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు, ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆయా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.